దేవుడి నామానికి స్తోత్రం కలుగుగాక. ఇలా సంఘస్థులకు అలాగే కుటుంబానికి అభిషేక్ పుట్టినరోజు ఆ కుటుంబానికి నేను అందరికీ దేవుడి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇలా కలుగులో ప్రార్థనతో మనం కోరికను ప్రారంభించుకున్నాం. పరిశుద్ధురాలు క్రీడా ప్రేమిస్తున్న మాటగా పనులకు తండ్రి ఈ ఉన్నతమైన శ్రేష్టమైన ఆ తల్లి రాత్రి కాల సమయంలో ప్రేమించి మనకు నా తల్లి కూడా ఈ సంవిధానంలో పుష్పకు పుష్పకు గురించి సమయాన్ని బట్టి పదవాళ్ళు ప్రభావ నా తల్లి వల్ల నా తల్లి చేయడానికి జ్ఞాపకం తీసుకోండి. ముఖ్యంగా నా తల్లి వలన అభిషేకాన్ని బట్టి వందనాలు ప్రభావ. నా తల్లి వలన మీరు దయచేసరికి నీకు అది కుటుంబానికి నా తల్లి ఆయన మాట్లాడలేదు పశుతాత్మలో నామకరణ మహిమా ప్రభావాలు తెచ్చుకోవాలని సెలవించడం నా ప్రజల రక్షకులు స్వీకరిస్తూ నామని ప్రారంభించున్నాం. రేపు రేపటిదినం మనం సంతోషించవలసినటువంటి దినం. ఎందుకు? యేసు ప్రభువారు ఈ లోకానికి మానవ రూపంగా ఈ లోకానికి వచ్చాడు. అందరి బట్టి ఎంతో సంతోషంతో ఆనందంతో జరుపుకుంటున్నటువంటి దినం. అలాగే ఈ యొక్క రాత్రి కాల సమయంలో ప్రియాంకను ప్రేమించి ఇచ్చినటువంటి కుమార్తెను కుమారుడు బట్టి వందనాలు. కుమారుడు యొక్క పుట్టిన రోజు అందుని బట్టి దేవుడికి వందనాలు. ఎందుకంటే ఇలా కుమారుడు దేవుడిచ్చే బహుమానం. కుమారుడు వ్యవహారం గ్రహించు స్వాస్థ్యము కూతురులకు దేవుడికి బహుమానం. స్వాస్థ్యాన్ని మనం ఎంతో ప్రేమిస్తూ ఉంటాం కదా. మనం ఎంతో ప్రేమిస్తూ ఉంటాం. మన స్వాస్థ్యం అంటే మనం ఎంతగానో మన యొక్క ఘనంగా సంతోషముగా ఆనందంగా మనం ఉండగలుగుతాము. అలాగే దేవుడు కూడా ఇచ్చినటువంటి కుమారుడు కుమార్తెను బట్టి ఎంతో సంతోషంతో ఆనందంతో జరుపుతున్నటువంటి కోరిక. అందుని బట్టి దేవుడికి వందనాలు. వీళ్ళగా దైవగ్రంథంలో మనం కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. దేవుడు ఎందుకంటే చూద్దాం. చూడండి, హబక్కూ గ్రంథం 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూడండి. హబక్కూ గ్రంథం 3వ అధ్యాయము చేసిన ప్రార్థన పాడదగినది. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతనపరచును. సంవత్సరాలు జరిగిపోతూ ఉన్నాయి, నీ యొక్క కార్యము నూతనపరచును. వీళ్ళరా ఈ యొక్క అభిషేకం పట్ల దేవుడి యొక్క ప్రణాళికలు సంవత్సరాలు జరుగుతూ ఉన్నాయి. మరి యొక్క సంవత్సరంలో ప్రవేశించబోతూ ఉండగా ఆయన కార్యాలు నూతనపరచలు. నూతనం అంటే ఏంది? బిడ్డ సంతోషంతో ఆనందంతో ఉండాలి. అవునే కదా? సంతోషంతో ఆనందంతో ఈ యొక్క సంవత్సరం కూడా గడుపుతూ ఇలా ముఖ్యంగా ఎందుకు అనగంటే మనకు తెలుసు అన్న ఏ విధంగా తన కుమారుడి పట్ల ఎంత ఆశ కొని ఉన్నదో మనకు తెలుసు. అవునా కాదా? అన్న విషయంలో ఎంకానా అన్న ఉంటారు. వారి యొక్క కుమారుడి కొరకై వారు ఎంతగానో ప్రార్థించారో, ఎంతగానో దేవుడి దగ్గర బతిమలాడుకున్నారో, ఆ కుమారుని మళ్ళీ ఏ విధంగా దేవుడికి సమర్పించిందో. ఎందుకంటే ఆమె పాలు మరిచే వరకు దేవుడి సొంతకెళ్ళి, ఎందుకంటే నా బిడ్డను తీసుకెళ్తే అక్కడే దేవుడికి అప్పచెప్పి రావాలి, దేవుడి సన్నిధానంలో ఎదగాలి, దేవుడి యొక్క భయంలో భక్తిలో విశ్వాసంలో ఎదగాలని ఒక పట్టుదలతో ఆ యొక్క అన్న అలా తీర్మానం చేసుకుంది. చూద్దామా? మొదటి రాజుల గ్రంథం చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో 22వ సమయం. మొదటి సమయంలో 2వ అధ్యాయము
కూర్చునేవాడట. 21 చదవండి. 21 అందులోనే. ఎల్కానాయును ఇంటి వారందరూ యెహోవాకు ఏటేటా బలినర్పించుటకు మొక్కుబడిని చెల్లించుటకు పోయిరి. అన్న పాలు విడుచు వరకు నేను రాను. యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉన్నట్లుగా నేను వాడిని తీసుకొని వస్తునని తన పెనిమిటితో చెప్పి వెళ్ళక ఉండెను. ఎప్పుడు ఏంటంట? ఏటేటా దేవుడి సన్నిధికి వెళ్ళి బలు అర్పించేవాడు. బలు అర్పించడానికి రామ్మా అన్నప్పుడు ఏమంటుంది? ఎల్కానా నేను రాను, ఎందుకంటే నా బిడ్డని అక్కడే విడిచిపెట్టి రావాలి. ఎందుకంటే నేను దేవుడితో తీర్మానం చేశాను, దేవుడితో ఉడంబడిక చేసుకున్నానని చెప్పి ఎంతో భర్తతో చెప్పిన భర్త ఏమన్నా అన్నాడా? ఏమన్నా, అది నీ ఇష్టం అమ్మ అన్నాడు. ఎందుకంటే కన్నీరు గార్చి దేవుడి సన్నిధానములు పొందుకున్న ఆ యొక్క బహుమానాన్ని మరలా దేవుడికి నేను ఇవ్వాలని అనుకున్నాను. కాబట్టి ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు ఆమెను బలపరిచాడు. చూద్దాం. పెనిమిటి ఎల్కానా నా దృష్టికి ఏది మంచిదో, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయము. నీవు వానికి పాలు మానిపించు వరకు నిలిచి ఉండము. యెహోవా తన వాక్యము స్థిరపరచును కాక అని ఆమెతో చూసిన ఏకీభవించాడు. భార్య భర్తలు ఒకటే మాట మీద ఉండి, అది నీ ఇష్టం అమ్మా, నీవు పాలు మర్చినప్పుడే నీ బిడ్డను దేవుడి సన్నిధికి తీసుకుని వచ్చి సమర్పించుకోవాలి. మనం కూడా మన యొక్క భార్యాభర్తలు అనేది మన యొక్క పిల్లల విషయంలో మనం ఎంతో జాగ్రత్తగా వహిస్తూ ఉండాలి. ఎందుకంటే పిల్లలు ఏంటంటే వారు అదే అన్నాడు, బాలుడు నడవలసిన త్రోవల వాడికి నేర్పుము. సామెతల గ్రంథం 22లో అంటాడు, బాలుడు నడవలసిన త్రోవల వాడికి నేర్పుము, వాడు పెద్దవాళ్ళకు తొలగిపోడు అన్నాడు. అందుకోసమే మనం ఏ విధంగా వారికి నేర్పించాలో, ఏ విధంగా వారిని సరైన మార్గంలో నడిపించాలో, దేవుడిలో వారిని ఏ విధంగా నేర్పించాలో మనం జాగ్రత్త పడాలి, జాగ్రత్తగా ఉండాలి. మన యొక్క తల్లిదండ్రుల విషయంలో తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్తగా వారిని సరైన భక్తిలో నడిపించుటకు ఒక సండే స్కూల్ కానీ వారి యొక్క దేవుడు వాక్యాన్ని ధ్యానించేవారిగా, ప్రార్థించేవారిగా చిన్నప్పటి నుంచే. మరి సమూయేలు ఎందుకు చిన్నప్పటి నుంచి ఏ విధంగా వెలుగుతూ ఉంచాడు? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు సమూయేలుతో. అలాగా మన బిడ్డలు కూడా మంచి యొక్క అడుగుజాడల్లో దేవుడి యొక్క భయభక్తులు విశ్వాసములు ఉండేటట్లుగా చిన్నప్పటి నుంచి మన యొక్క బాధ్యత ఏంది? తల్లిదండ్రుల బాధ్యత. వారిని సరిగా నడిపించే వారిగా మనం ఉండాలి. అలాగే ఏమన్నాడంటే హోషియా గ్రంథంలో అంటాడు చూడండి, చెట్టునకు మంచు ఉన్నట్లుగా నేను అతనికి ఉంటాను. చెట్టుకు ఏ విధంగా మంచు ఉండి ఆ యొక్క చెట్టును కాపాడుతూ ఉందో ఉన్నట్లుగా నేను అతనికి ఉండును. తామర పుష్పం పెరిగినట్లుగా అతన్ని అభివృద్ధి పొందును. చూసిన వేళ్ళు తనను అలా అభివృద్ధి పొందుతూ ఉంటాడు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు భయంతో, భక్తితో, విశ్వాసంతో మనం ఎలా పట్టుదలతో దేవుడిలో పెంచుతామో అలాగే ఏమంటున్నాడు దేవుడు? మంచు వలె చెట్టుకు ఏ విధంగా మంచు ఎంత ఇప్పుడు మనకు తెలుసు, ఉదయకాలంలో ఏ విధంగా మంచు పడుతూ ఉందో, చెట్లలో ఏ విధంగా పెరుగుతూ ఉంటుందో అలా నేను కాపుదల ఉంటాను అంటున్నాడు. అలా నేను వాళ్ళని అభివృద్ధి పొందుతా అంటున్నాడు. కాబట్టి మనం కూడా జాగ్రత్తగా మన తల్లిదండ్రులుగా బాధ్యతగా మనం బిడ్డలని ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలి. చిన్నప్పటి నుంచి అదే అందుకోసమే వాడికి బాలుడు నడుచుతూ నేర్పినప్పుడు వాడు వృద్ధుడైనా తప్పిపోడన్నాడు. ఎందుకంటే తొలగిపోవడానికి వీళ్ళు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఏ విధంగా పెంచుతున్నారో, ఏ విధంగా దేవుడి యందు భయంతో విశ్వాసంతో వస్తూ ఉన్నామో అలాగే వాడు కూడా పెరిగి పెద్దయినా కూడా తప్పిపోడు. ఎందుకంటే అమ్మో నేను దేవుడి భయం కలిగి ఉన్నాను, నా తల్లిదండ్రుల భయం ఉంది, నేను ఎక్కడా తప్పిపోను. అలాగే ఏ విధంగా సమూయేలు రెండో అధ్యాయం కూడా చూడండి, 2:26 ఏమంటున్నాడు? 2:26 బాలుడు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచు ఉన్నాడు. ఎలా వెలుగుతూ ఉన్నాడు? దేవుడి దయందును మనుషుల దయందును వర్ధిల్లేవాడిగా ఉండాలి. మనుషులు దేవుడి దయ ఉండాలి ముఖ్యంగా. తర్వాత ఏంది? మనుషుల దయ కూడా. అబ్బాయి మంచివాడు, మంచిగా బుద్ధి కలిగి చదువుకుంటున్నాడు, జ్ఞానం ఉంది, మంచిగా చదువుకొని దేవుడు ఎంతో భయంతో భక్తితో ఉంటున్నాడు అనేది ఒక. అందుకోసమే ఏ విధంగా దేవుడి దయందును మనుషుల దయందును మనం కూడా మన పిల్లలు కూడా మనుషుల దయందును ఇక్కడ దేవుడి దయ ఉండాలి. దేవుడి దయ ఉన్నప్పుడు మనం ఎక్కడ
ఎక్కడ ఈ లోకంలో కానీ ఈ లోక చెడు సవాసాలు కానీ ఎక్కడ పడిపోవటానికి వీలుండదు. అందుకోసమే వాడికి నేర్పే పద్ధతిగా మనం తల్లిదండ్రులుగా ముఖ్యంగా నేర్పేది ఎవరు? తల్లిదండ్రులే. తల్లి ముఖ్యంగా. తండ్రి ఏదైనా పనికి వెళ్ళినా కూడా తల్లి ఏం చేయాలి? ఎంతో శ్రద్ధగా పిల్లలు ఎంతో వారిని ఏ విధంగా దేవుడు నడిపించాలో, ఏ విధంగా భయంతో ఉంచాలో, ఏ విధంగా వారికి నేర్పాలో, వాక్యం కానీ, ప్రార్థన కానీ, పాటలు కానీ వాళ్ళని నేర్పే క్రమము ఏంటంటే, ఒక స్కూల్లో ఉపాధ్యాయుడు ఏ విధంగానో ఇంట్లో మన కుటుంబంలో ఎవరు? తల్లిదండ్రులు. తల్లి ముఖ్యంగా ఉంటూ ఉండాలి. అందుకోసమే ఆ యొక్క బిడ్డ చుట్టూ దేవుడి యొక్క కాపుదల ఉంటుంది అప్పుడు. అందుకోసమే అంటాడు ద్వితీయోపదేశ కాండం కూడా చూడండి. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయము 12వ వచనం ఏమంటాడు? నీ దేవుడు యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము ఎల్లప్పుడూ అతని మీద ఉంటూ ఉంటుంది. చూడు, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాది వరకు ఆయన కాపుదల ఉండాలి. ఆయన యొక్క మనకు అనేకమైనటువంటి ఈ లోకంలో స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ ఒక జ్వరం రావచ్చు, ఒక బాధ రావచ్చు, అనేకమైనటువంటి శ్రమలు వస్తూ ఉంటాయి. వాటన్నిటి నుంచి దేవుడి యొక్క కాపుదల ఉంటే, దేవుడి యొక్క సన్నిధి మనతో ఉంటే ఏమీ రావటానికి వీల్లేదు. ఎందుకంటే మనకు దేవుడు ఉన్నాడు. ప్రార్థన చేస్తాం, దేవుడు యందు విశ్వాసంతో ఉంటాం, భక్తిలో ఉంటూ ఉన్నాం. అందుకు మనకి దేవుడు ఎటువంటిది ఏమంటాడు? సంవత్సరాది నుంచి సంవత్సరాది వరకు ఆయన కాపుదల ఉంటుంది. ఆయన కాపుదల ఉన్నప్పుడు మనకి ఎటువంటిది దుష్టుడు ఆవరించడానికి వీల్లేదు, ఎటువంటిది రావడం. ఎందుకంటే వచ్చినా కూడా ఏమన్నాడు? స్వస్థపరిచే యెహోవాను నేనే. అందుకోసమే అలాగా బిడ్డల్ని పెంచే విధముగా, నడిపించే విధముగా, సరైన మార్గములు నడిపించే వారిగా నీవు నేను ఉండాలి తన బిడ్డలను. కాబట్టి దేవుడి యొక్క కాపుదల ముఖ్యంగా మనకు ఉండాలి. ఆ కాపుదల లేకపోతే మనం ఏమీ చేయలేము. ఆ బాధ్యత మన తల్లిదండ్రుల మీద ఉంది. కాబట్టి తన బిడ్డలలో ఎంతో ప్రేమ కలిగి ఉంటూ ఉన్నాడు దేవుడు. కాబట్టి దేవుడు కూడా దేవుడి యొక్క విశ్వాసములో పెరిగే వారిగా ఉండాలి. అదే కీర్తన గ్రంథం కూడా ఒక మాట అంటాడు చూడండి. కీర్తన గ్రంథం 65వ అధ్యాయము 11వ వచనంలో ఏమంటున్నాడు? సంవత్సరాది మొదలుకొని సంవత్సరం దయా కిరీటం వెదజల్లుచున్నది. అది ఆనందముగా సంతోషంగా ఉంటాం. ఎందుకంటే సంవత్సరాదిని దయా కిరీటము ఆయన యందు భయంతో భక్తితో విశ్వాసముతో ఉన్నట్లయితే ఆయన దయా కిరీటం మనకి ఎప్పుడు కాపుదల ఉంటా ఉంటుంది, ధరింపజేస్తూ ఉంటాడు. ఎప్పుడు మనల్ని ఎక్కడ పడకుండా ఈ లోకములో ఎక్కడ మనం జారిపోతున్నట్లుగా పిల్లల్ని జాగ్రత్తగా సరైన భక్తిలో మనం పెంచేవారిగా ఒక తల్లిదండ్రుల బాధ్యతగా మనకుంది. కాబట్టి అలాంటి బాధ్యతను మనం తీసుకుంటూ ఉన్నామా? తీసుకునే సరైనటువంటి సండే స్కూల్కి కానీ, పాటలు నేర్పటంలో కానీ, వాక్యం బోధించడంలో కానీ, మన కుటుంబ ఆరాధన ముఖ్యంగా మన కుటుంబ ఆరాధన ప్రార్థన చేస్తూ నిత్యం పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉన్నట్లయితే వారికి ఎప్పుడైనా మంచి బుద్ధి జ్ఞానము సర్వసంపదలు ఎవరు ఉన్నాయి? దేవుని యందు ఉన్నాయి. దేవునిలోకి ఆయనే ఇస్తాడు. జ్ఞానము కావాలా? జ్ఞానం అడగమన్నాడు. బుద్ధి జ్ఞానము సర్వసంపదలు మన దేవుడిలో ఉన్నాయి. కాబట్టి దేవుడే ఇస్తాడు. కాబట్టి మనం భయపడకూడదు. ఎందుకంటే మనం పెంచే విధానములు సరైనటువంటి దేవుని భక్తిలో విశ్వాసములు పెంచితే దేవుడు ఎక్కడ చూసివేయడు పిల్లరా. అలాంటి కృప, అలాంటి దయ దేవుడు మనకెప్పుడు ఉంచుతాడు. ఆ బిడ్డల కుటుంబం బిడ్డల. ఎందుకంటే మన తల్లిదండ్రులు ఏ విధంగా ఎలాంటి బాటలు నడుస్తున్నాడు, కుమారులు కూడా అదే బాటలో నడుస్తారు. అందుకోసం మన తల్లిదండ్రులుగా మనం ముఖ్యంగా మనం వారికి ఏమి నేర్పుతున్నాం, ఎలా భక్తిలో నడిపిస్తున్నాం, ఏ విధంగా వారికి మాటలు చెబుతూ ఉన్నాం, ఏ విధంగా మన యొక్క తల్లిదండ్రులు ఎప్పుడు కుటుంబంలో గొడవాడుతున్నారు అనుకోండి, పిల్లలు ఏ విధంగా ఉంటారు? అదే బాటలు నడుస్తూ ఉంటారు. ఇదేంది అనేది ఒక వారి తప్పిపోయి ఈ లోకంలో తప్పిపోయే విధంగా ఉంటారు. అవునా కాదా? కానీ మనం జాగ్రత్తగా మనం మాట్లాడే మాటలు కానీ మన యొక్క కుటుంబంలో జాగ్రత్త కలిగి మనం జీవించాలి. ఎందుకంటే తల్లిదండ్రుల బాధ్యత ముఖ్యం. మరి బాధ్యతగా మనం వారిని సరైన మార్గంలో నడిపించాలంటే మనం జాగ్రత్తగా మనం ఉండాలి. అలా ఉన్నప్పుడే మన యొక్క కుటుంబం వర్ధిల్లుతూ ఉంటుంది. మన పిల్లలు కానీ వర్ధిల్లటానికి దేవుడి యొక్క కృప మనకు తోడై ఉంటుంది. అందుకోసం మనం జాగ్రత్తగా మనం దేవుడి యందు విశ్వాసంతో భయంతో భక్తితో మన పిల్లల్ని పెంచుకుంటూ ఉన్నట్లయితే మనము ఎక్కడ ఈ లోకంలో వారు తప్పిపోకున్నట్లుగా
బుద్ధి జ్ఞానము ఏ విధంగా దేవుడు చదువుల యందు జ్ఞానం ఇస్తాడు, మంచి మార్కులతో పాస్ చేస్తాడు. అవునా కదా? దేవుడి యందు ఎప్పుడు నీవు భయంతో ఉన్నావో, భక్తితో ఉంటున్నావో, నీకు ఈ లోకంలో అన్ని స్కూల్లో కానీ, మార్కుల్లో కానీ, ఆటల్లో కానీ, చేసే ప్రతిదీ కానీ దేవుడు భయం ఉంటుంది. దేవుడు నడిపిస్తాడు, దేవుడు ఆదరిస్తాడు, దేవుడు ప్రేమించేవాడు ఉన్నాడు. కాబట్టి ఆయన కాపుదల మనకి తోడై ఉంటుంది. ఆయన రెక్కల చాటున భద్రపరుస్తూ ఉంటాడు. వెళ్ళే ప్రయాణంలో కానీ, స్కూల్కి వచ్చేటప్పుడు కానీ, వెళ్ళేటప్పుడు కానీ మనం ఎన్ని అపాయాలు మనం వింటలేదు. స్కూలు బస్సులు పడిపోయి ఏ విధంగా ఎన్ని యాక్సిడెంట్ల వల్ల ఏ విధంగా జరుగుతున్నాయి మనం వింటూ ఉన్నాం. కానీ మన బిడ్డలకి కాపుదల ఉండాలి. అందుకోసం దేవుడి యొక్క కాపుదల వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు, తండ్రి నీ కాపుదల ఉంచు ప్రభువా, నీ యొక్క భయభక్తులు, నీ యొక్క విశ్వాసములు ఎదిగేవారిగా మనం ఎంతో ప్రార్థించేవారిగా తల్లిదండ్రుల బాధ్యత ఉంది. కాబట్టి అలా బాధ్యత వహిస్తూ దేవుడిలో మనం జీవిస్తూ ఉన్నట్లయితే మనకి ఎటువంటి అపాయాలు రావు. ఎందుకంటే దేవుడి యొక్క కాపుదల ఉంటుంది కాబట్టి అలా జరిగిస్తాడు దేవుడు. కాబట్టి మనం కూడా ఎంతో భయంతో మన పిల్లలకి ఏమి నేర్పిస్తున్నాం, ఎలా నడిపిస్తున్నాం, ఎలా భయంతో ఉంటున్నారు అనేది మనం జాగ్రత్తగా మనం ఉండాలి. అలాగే ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఏ విధంగా నేర్పిస్తామో పెద్ద అయినా కూడా అదే మార్గంలో నడుపుతున్నాడు. అదే అంటున్నాడు యెషయా గ్రంథం 46లో ఏమంటున్నాడు చూడండి. యెషయా గ్రంథం 46:4లో ఏమంటున్నాడు? ముదిమి వచ్చు వరకు నేను ఎత్తుకుని వాడను నేనే. చూసిన అసలు ఇప్పుడు నేర్పించినటువంటి మార్గము, ఇప్పుడు నేర్పించినటువంటి ఏ విధంగా భయంతో, భక్తితో, విశ్వాసంలో నడిపిస్తూ ఉన్నామో ఏమంటాడు? ముదిమి వచ్చు వరకు నేను ఎత్తుకుని వాడను నేనే, తల వెంట్రుకలు నెరే వరకు నేను ఎత్తుకుని వాడను నేనే, నేను చేసి ఉన్నాను చంక పెట్టుకుని వాడను నేనే, నిన్ను ఎత్తుకునుచు రక్షించు వాడను నేనే. చూసినా మనం ఏ విధంగా మన పిల్లలు బాధపడుతూ ఉంటే ఏ విధంగా ఎత్తుకొని ఆదరిస్తాం, ప్రేమిస్తాం, వాడికి కావాల్సింది ఇప్పిస్తూ ఉంటాం, కొనిపిస్తూ ఉంటాం, సరైన మార్గంలో నడిపిస్తూ ఉంటాం. కాబట్టి దేవుడు కూడా అంటూ ఉన్నాడు, ఇప్పుడు ఏ విధంగా అయితే భయంతో, భక్తితో, విశ్వాసములో వెదుగుతూ ఉన్నారో అప్పుడు ముందుకు వచ్చేంత వరకు వయసు వెళ్ళినా కూడా మనం ఎక్కడ మర్చిపోయాం. ఎందుకంటే దేవుడు భయం ఉంటుంది, తల్లిదండ్రుల భయం ఉంటుంది. అమ్మో నేను ఎక్కడ ఈ లోకంలో తప్పిపోతున్నాను, దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు, నా తల్లిదండ్రులను హెచ్చరిస్తూ ఉన్నాడు. మరి ప్రార్థన, దేవుడి యొక్క కాపుదల మనకు ఉంటుంది. కాబట్టి మనం ఎక్కడ భయపడం. కాబట్టి అలాంటి యొక్క జీవం మార్గము దేవుడు మనకి ఇచ్చాడు. మన బిడ్డలను ఏ విధంగా పెంచుతున్నాం, ఏ విధంగా వారిని భయభక్తుల్లో ఉంచుతూ ఉన్నాం, ఏ విధంగా వారికి దేవుడు మాట్లాడుతున్నాం, ఏ విధంగా దేవుడి వాక్యంలో మనం నడిపిస్తూ ఉన్నాం అనేది మనం జాగ్రత్తగా ఈ యొక్క రాత్రి కాల సమయంలో ఆ యొక్క కుటుంబానికి, తల్లిదండ్రులకు, ఆ బిడ్డలకు హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే సరైనటువంటి మార్గంలో మనం నడిపించకపోయామనుకోండి, వారు తప్పిపోతారు. తప్పిపోయిన తర్వాత మనం ఏం చేసినా మనం ఏమి చేయలేం. మనం చూస్తూ ఉన్నాం, మన యొక్క జీవితాల్లో కానీ మనం చూస్తూ ఉన్నాం, ఇతరులు కానీ ఏ విధంగా ఉన్నారో, ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయో, ఏ విధంగా వారు తప్పిపోయి సరైన మార్గంలో ఉండక, తల్లిదండ్రుల మాట వినక, సరైనటువంటి జీవితం జీవించక వారు ఏ విధంగా తప్పిపోతున్నారు. కాబట్టి మనకి ఇచ్చినటువంటి భాగ్యము దేవుడు తల్లిదండ్రులుగా మన బాధ్యత. ఎందుకంటే మనం దేవుడు కలిగి ఉన్నాం కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా మనం మెసులుకోవాలి, జాగ్రత్తగా మనం పాటించేవారిగా, సరైన మార్గంలో వారు నడిపించేవారిగా ఉన్నట్లయితే మనం ఎంతో దేవుడు మన కుటుంబం పట్ల, మన పట్ల ఎంతో మన ఆదరణ ఉంటుంది. ఆయన ఆదరించేవాడు, ప్రేమించేవాడు, ఎక్కడ మనం తప్పిపోకున్నట్లుగా సరైన మార్గంలో నడిపించేవాడు. కాబట్టి అలాంటి నడిపింపు మాకు దయచేయ ప్రభువా, మా కుటుంబంలో మా పిల్లలకు మాకు దయచేయ ప్రభువా. రాత్రి దిన సంవత్సరం మనం ఆయన కనుదృష్టి మనకి ఉంటూ ఉండదు, ఎక్కడ మనం తప్పిపోవటానికి వీల్లేదు. కాబట్టి అలాంటి కృప నాకు, నా కుటుంబానికి దయచేయ ప్రభు అని చెప్పి మనం ఎంతో ప్రార్థిస్తూ ఉండాలి. తల్లిదండ్రుల బాధ్యత ఎంతో ప్రార్థిస్తూ ఉండాలి. పిల్లల పట్ల వారిని నడిపించే విధానము, వారికి మాట్లాడే మన విధానము, మనం అన్నీ నేర్పించే వారిగా ఉన్నట్లయితే వారు ఎక్కడ తప్పిపోరు. ఎందుకంటే వారిని సరైన మార్గంలో నడిపిస్తున్నాం కాబట్టి వారు తప్పిపోవడానికి లేదు. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో నేను హెచ్చరించేది ఏమిటి అనగా, ఆ యొక్క కుటుంబానికి, తల్లిదండ్రులకు ముఖ్యంగా బాధ్యత ఏంటంటే బాలుడు ఉన్నప్పుడే మనం నడిపించాలి. యవనుడైన తర్వాత నడిపిస్తే వింటారు ఎవరన్నా? పెద్దోడైన తర్వాత మనం ఏం చెప్పిన వారికి వినరు. ఎందుకంటే నా ఇష్టం అని అంటూ ఉంటారు. కాబట్టి మనం జాగ్రత్తగా చిన్నప్పటి నుంచి
భయంతో భక్తితో సండే స్కూల్కి కానీ దేవుడి సన్నిధికి కానీ వస్తూ ఉన్నారు. ఇంకనూ వారికి ఏ విధంగా ఉండాలో వాక్యము ద్వారా హెచ్చరిస్తూ, వాక్యాన్ని చదివిస్తూ, కుటుంబ ప్రార్థనలు నిత్యము వారిని ఎత్తిపట్టుకొని మనం ప్రార్థించినట్లయితే దేవుడు బిడ్డల్ని కాపాడుతూ ఉంటాడు. మన కుటుంబాన్ని సంతోషంతో ఆనందంతో మనం ఉండగలుగుతాము. మన యొక్క సంవత్సరాలు దేవుడు పొడిగిస్తూ ఉంటాడు. మనకు ఆయన కాపుదల, ఆయన కనుదృష్టి మన మీద ఉంటుంది కాబట్టి మనం ఎక్కడ భయపడం. దేవుడు ఎందుకంటే మనకు తోడై ఉంటాడు కాబట్టి అలా జరుపుకుంటూ నిత్యము సంతోషంతో ఆనందంతో రేపు దేవుడి యొక్క జన్మదినము కూడా మనం అవునా కదా, ఆ జన్మదినం కూడా సంతోషంతో ఆనందంతో జరుపుకుంటూ ఈ లోకంలో తండ్రి నేను ఏ విధంగా ఉన్నాను, ఏ విధంగా భక్తిలో విశ్వాసములో ఉన్నాను అని మనం ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాలి. ఏ విధంగా నా తండ్రి ఈ సంవత్సరం నన్ను పొడిగించావే, సంవత్సరంలో నేను ఎలా వెతుకుతూ ఉన్నాను, ఎలా భక్తిలో ఉన్నాను, ఎలా విశ్వాసంలో ఉన్నాను, ఏ విధంగా నేను ప్రార్థించేవాడిగా ఉన్నానా, పాటల వరకే ఉందా, ప్రార్థన వరకే ఉందా, ఇంకా ఎక్కువ పాటలు, ప్రార్థన, విశ్వాసములో మనం జీవించేవారిగా ఉండాలి. కానీ ఎప్పుడు అదే స్థితిలో మనం ఉండకూడదు. ఈ సంవత్సరం ఎందుకంటే ఒక దయా కిరీటం మనకిచ్చాడు. ఈ సంవత్సరం మనం పొడిగిస్తూ ఉన్నాడు. ఇంకను అదే ఆ యొక్క బాలుడు ఏ విధంగా ఎదిగాడు, సమయంలో పెద్దల దేవుడి దయందును మనుషుల దయందును వర్ధిల్లుతూ ఉన్నాడు. అలాగే ఆ కుటుంబంలో ఆ యొక్క అభిషేక్ కూడా దేవుడి దయందును పెద్దల దయందును వర్ధిల్లుతూ నిత్యము సంతోషంతో ఆనందంతో దేవుడి యొక్క సన్నిధానంలో దేవుడి యొక్క కృపలో వర్ధిల్లేటట్లుగా మన యొక్క సంఘము కానీ ఆ కుటుంబం కానీ ఎంతో ప్రార్థించేవారిగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మనకి ఎటువంటి దుష్టుడు, ఎటువంటి సాతలు, ఎటువంటి తెగులు, ఎటువంటిది మన గుడారంలో శ్రమిస్తుంది. ఎందుకంటే దేవుడి యొక్క కాపుదల ఉంది కాబట్టి, దేవుడి యొక్క సన్నిధి మనతో ఉంటుంది కాబట్టి మన యొక్క కుటుంబాలు ఎటువంటిది రావటానికి వెళ్ళింది. ఎందుకంటే ఆయన కాపుదల ఉన్నాం కాబట్టి అలాంటి కాపుదల, అలాంటి కృప దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ఈ యొక్క రాత్రి కాల సమయంలో ఆ యొక్క కుటుంబాన్ని, ఆ కుమార్తెను బట్టి మనం ఎంతో కుటుంబం గురించి ఎంతో ప్రార్థించేవారిగా, సూచించేవారిగా, అలాగే వారి యొక్క జీవితంలో, సమయంలో జీవితంలో జాబ్ విషయంలో కూడా దేవుడు ప్రమోషన్ ఇచ్చేటట్లుగా ఎంతో శ్రమపడుతున్నాడు, ఎంతో కష్టపడుతున్నాడు. కాబట్టి ఆ కష్టానికి తగినట్టుగా దేవుడు ఫలితం ఇస్తాడు. ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు. దేవుడు ఎప్పుడు విశ్వాసంతో, నమ్మకంతో, పట్టుదలతో ఉన్నావో ఎప్పుడు దేవుడు విడిచిపెట్టడు, ఎవరిని విడిచిపెట్టడు. కాబట్టి అలాంటి కృప దేవుడు ఆ యొక్క కుటుంబానికి ఇవ్వబోతున్నాడు. అందును బట్టి దేవుడికి వందనాలు పిల్లరా. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం ఎంతో ప్రార్థించేవారిగా, ఆ కుటుంబం గురించి, ఆ యొక్క బిడ్డల గురించి ప్రార్థించేవారిగా, సంఘం ఎంతో ప్రార్థించాలి, ఎంతో స్తుతించాలి, ఎంతో ఆ యొక్క కుటుంబం కోసం మనం ఎంతో ప్రార్థించేవారిగా ఉన్నట్లయితే దేవుడు ఆ బిడ్డల ఎడల, ఆ కుటుంబంలో ఎంతో ఆశీర్వాదాలు ఎన్నో వస్తాయి. కాబట్టి మనం సంఘ సమేతంగా ఈ పెట్టుకునే కూడికను దేవుడి యొక్క కృపలో వర్ధిల్లేటట్లుగా మనమంతా ప్రార్థించి స్తుతించేవారిగా వాడుకున్నాం. ఇలాంటి కృప దేవుడు ఇచ్చాడు కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రార్థిద్దాం. మనందరం ప్రార్థించి 2-3గా ప్రార్థించినట్లయితే మనం మరి దాసులు వచ్చినారు, అలాగే మాట్లాడతారు. మనం 2-3గా ప్రార్థిద్దాం పిల్లరా. తల వచ్చి కళ్ళు మూసినట్లయితే 2-3గా ఎవరైనా ప్రార్థించండి. ఇందును బట్టి తండ్రి దేవా నీకు వందనాలు ప్రభువా, నా తండ్రి గోనైనా సాయంకాల సమయంలో నా తండ్రి గోనైనా, నా తండ్రి వారిద్దరిని నా తండ్రి గునైనా బట్టి నా తండ్రి వందనాలు ప్రభా. కుటుంబాన్ని బట్టి నా తండ్రి గునైనా ఇచ్చినటువంటి నాయన కుమార్తె స్వాస్థ్యము నా తండ్రి, ఆ స్వాస్థ్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. నా తండ్రి గునైనా భయభక్తులు కలిగినైనా విశ్వాసములు ఎదిగే బిడ్డలుగా కుటుంబాన్ని నా తండ్రి నడిపించి నిజంగానే ప్రభు. నా తండ్రి నిజమే తండ్రి గునైనా ఒక తీర్మానం చేసుకుంది ప్రభు. ఆ కుటుంబం కూడా నా తండ్రి గునైనా ఆ కుటుంబంలో ఉన్నటువంటి కొత్త నీకు తెలుసు ప్రభువా. నా తండ్రి కూడా నా కుటుంబంలో మీరుండండి ప్రభువా. నా తండ్రి నా ప్రభువా మరి యొక్క సంవత్సరం దయ కిరీటం నా తండ్రి దయచేయండి ప్రభువా. నా తండ్రి ఎలా వర్ధిల్లుతూ, ఎలా నా తండ్రి కొన్ని సన్నిధానంలో వెదుగుతూ నా తండ్రి ఇల్లాడు అలా వర్ధిల్లుటకు సహాయాన్ని దయచేయండి ప్రభువా. నా తండ్రి ఉన్నట్లుగా నా తండ్రి నీవు నా తండ్రి చుట్టూ నీకు తోడుగా ఉండు నా తండ్రి. ఆశీర్వదించండి ప్రభువా. బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు నీలో ఉన్నాయి ప్రభువా. అలా బిడ్డకు దయచేయండి ప్రభువా. మంచి జ్ఞానాన్ని దయచేయండి ఆయన. మంచి చదివే చదువులో మంచి మార్కులతో పాస్ అవుటకు నా తండ్రి నా బిడ్డల వెదుగుటకు సహాయం దయచేయండి ప్రభు. నా తండ్రి నిజంగానే ప్రభు. నా తండ్రి బిడ్డల చుట్టూ నీ కాపుదల భద్రపరచండి నాయన.
మీ సన్నిధి ఉంచండి ప్రభువా నా తండ్రి. అలాగే ప్రభువా నా తండ్రి అనుగ్రహించండి ప్రభువా నా తండ్రి. తల్లిదండ్రులు కూడా నా తండ్రి ఎంతో కన్నీరు కార్చేవారిగా ప్రార్థించేవారిగా నా తండ్రి బిడ్డల ఎంతోనైనా మేము ప్రార్థించేవారిగా ఉండాలి ప్రభువా నా తండ్రి. మొరపెట్టుకునే వారిగా ఉండాలి నాయన. అలాంటి కృపను దయచేయండి ప్రభు నా తండ్రి. బిడ్డలు నా తండ్రి కూడా దూర ప్రాంతంలో ఉంటూ ఉండదు నా తండ్రి. ఆ కుటుంబంలో మీరు ఆమె పరిశుద్ధుడా మౌనతుడా నాయన నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీ కొనవాలు ప్రభువా నా తండ్రి కూడా ఆయన. అలాగే నా తండ్రి కూడా సమయంలో ప్రియాంకను ప్రేమించినటువంటి కుమార్తెను బట్టి నీ కొననాలు ప్రభు. నా తండ్రి బిడ్డలను నీకు కాపుదలు ఉంచండి నా తండ్రి కూడా ఆయన. మరొక సంవత్సరం దయా కిరీటాన్ని ఇచ్చారు ప్రభు. ఆ బిడ్డలకు నా తండ్రి బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు నీలో ఉన్నాయి ప్రభు. అలా బిడ్డకు దయచేయండి ప్రభు. మంచి నా తండ్రి జ్ఞానాన్ని దయచేయండి నాయన. ఇగో నా తండ్రి నీ కాపుదలని సన్నిధి ఉంచండి ప్రభు. ఏ దుష్టుడు ఏ సాతానికి అధికారం లేదు ప్రభు. ఆ కుటుంబంలో మీరు నా తండ్రి మీ నామకు మహిమ ఘనత ప్రభావాలు తెచ్చేవారుగా ఆ కుటుంబాన్ని వాడుకోండి. ఏ దుష్టుడు ఏ సాతానికి అధికారం లేదు ప్రభు. నా తండ్రి నాయన ఆ కుటుంబం చుట్టూ నీ కాపుదల భద్రపరిచి నా తండ్రి నాయన. నా తండ్రి ఏ దుష్టుడు ఏ సాతానికి అధికారం లేదు ప్రభు. బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు నీలో ఉన్నాయి ప్రభు. అలా నా తండ్రి జ్ఞానాన్ని దయచండి. బిడ్డలు నా తండ్రి చదువుల్లో నా తండ్రి నాయన మంచి మార్కులతో ఉత్తీర్ణకు సహాయం దయచండి ఆయన. అలా తోడే నడిపించమని. అలాగే నా ప్రభు మీ దాసులు కూడా వచ్చి ఉండగా నా తండ్రిని మంచి క్షేమ ప్రయాణం దయచేసినందుకే నీకు వందనాలు ప్రభు. అలాగే ఈ రాత్రి కాల సమయంలో నా తండ్రి నా తండ్రి దాసు మాట్లాడుతూ ఉండగా నా తండ్రి ప్రతి హృదయాన్ని తాకని ప్రతి ఏ విధంగా ఎటువంటి ఆత్మీయ కాలం మీ దాసుల ద్వారా తెలియజేయమని మీ సన్నిధి మాతో ఉంచమని నా ప్రభును రక్షకులను యేసుక్రీస్తు అని నామని ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవాలయం చిన్న పల్లవి ఒకటి బాగుంది. తర్వాత అందాల తారా తెలిసిన పల్లవి ఒకటి చాలు. అందాల తారా తెలిసిన కయ్యంబర వీధిలో మూర్తి ఏసయ్యాకి అవని చాటుచు ఆనంద సంగ్రము పొందెనారు అవర కాంతిలో. ఆది దేవుని చూడాసింప మనసు పయనమాయెను. అరుదించే నాకై అంబర వీధిలో. శాసనం మన మధ్యలో ఎదురా శాస్త్రి అన్నారు. శివకుమార్ నడుస్తారు. ప్రార్థన చేస్తాను. ఆశీర్వదించండి. కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, ఒకరు ప్రార్థన చేయండి వాక్యం కోసం. సరే, మొన్న మనం ఆపేసినటువంటి వాక్యం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఆయన ధనవంతుడై ఉండి మన దారిద్ర్యం వలన నిమిత్తము దరిద్రుడాయను. చూడండి,
ఆయన కృపను ఏమన్నాడు ఒకసారి 9వ వచనంలో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దరిద్రములను ధనవంతుడు కావాలని ఈ నిమిత్తము దరిద్రుడు ఆయన. చూడండి, మన కోసం ఆయన ఏమయ్యాడంట? దరిద్రుడయ్యాడు మన కోసం. ఎందుకు అయ్యాడు దరిద్రుడు? ఆయన మనల్ని ధనవంతులు చేయడం కోసం ఆయన దరిద్రుడయ్యాడు. చూడండి, ఈ రోజుల్లో ఒక నింద మోపడానికి మనం సిద్ధంగా ఉంటామా? ఎవరు ఉండం. మరలా తిరిగి వారిని వాళ్ళకి తిట్టినా మనం కొడతాం కదా, వారిని తిట్టినా మనం వారిని తిరిగి కొడతాం. అలాంటిది ఆయనకున్నదంతా, ఆయనకున్న హోదాని మర్చిపోయి, ఆయనకున్నట్టు హోదాని తగ్గించుకొని, ఆయన ఎంతో ధనం ఉంది, ఎంత ధనం ఉన్నప్పటికీ కూడా ఆ ధనాన్ని ఏది కూడా నేను ధనవంతుడిని అని గర్వపడలేదు. ఆయనకి కావాల్సింది ఏంటి? ఆయనకి ఏమి కావాలి ఈ లోకంలో? ఇంకా నాకు ఇంకేం అవసరం లేదు, నాకు అంతా నాదే అని ఆయన గర్వపడవచ్చు. కానీ ఆయన ఎక్కడ గర్వపడలేదు. గర్వపడకుండా నేను దరిద్రుడినవి మిమ్మల్ని ధనవంతుల్ని చేయాలని చెప్పి మన కోసం ఆయన దరిద్రుడు అయ్యాడు. చూడండి, ఈ రోజుల్లో చాలా మంది ఎట్లా ఉంటుందంటే, బయట పరిస్థితి, ఎవరైనా ఒక మాట ఏదైనా మనల్ని అంటే తిరిగి మనం మాట అంటాం కదా, ఎవరైనా ఏదైనా కొడితే మళ్ళీ తిరిగి వాళ్ళని మనం కొడతాం. అటువంటి పరిస్థితి ఈ రోజుల్లో బయట ఉంటుంది. కానీ ఆయన అట్లా అనలేదు. ఆయన మన కోసం దెబ్బలు తిన్నాడు, మన కోసం ఆయన ఉమ్మి వేయబడ్డాడు, మన కోసం ఆయన శిలువలో వేలాడాడు. ఆయన శిలువలో చేసిన త్యాగం వల్లనే ఈరోజు మనకు రక్షణ వస్తుంది. అవునా? ఆయన శిలువలో చేసిన ఒకటి త్యాగం వల్లనే ఈరోజు మన రక్షణ వస్తుంది. ఎంత తిట్టినా మనం తిరిగి వాళ్ళని తిడతాం, ఎంత కొట్టినా వారిని, ఎందుకంటే కక్ష తీర్చుకుంటాం. వాళ్ళని కొడుతున్నారు, నేను ఎందుకు కొట్టకూడదు వాళ్ళని చెప్పి తిరిగి మనం కక్ష తీర్చుకుంటాం. వాళ్ళని తిడుతున్నారు, ఎందుకు తిట్టకూడదు అని చెప్పి మనం కక్ష తీర్చుకుంటాం. లేకపోతే వారు ఒకటి చేస్తున్నారు, అలాంటిది నేను కూడా చేయాలి, నేను ఎందుకు చేయకూడదు వాళ్ళకలాగా అని చెప్పి చేసి కక్షలు తీర్చుకుంటాం. కానీ ఆయన అట్లా కక్షలు తీర్చుకోలేదు. నువ్వు నిజంగా దేవుడు అయితే నన్ను కూడా కాపాడు, నువ్వు నిజంగా దేవుడు అయితే నువ్వు కాపాడుకొని నన్ను కాపాడు అని చెప్పాడు. ఆయన ఏమన్నాడు? వీరేమి చేస్తున్నారు వీరు ఎరగను కనుక వీరిని క్షమించుము అని చెప్పాడు. ఆయన ఎన్ని మాటలు అన్నా కానీ ఆయన తిరిగి శిక్షించలేదు, ఎన్ని అవమానపరిచినా కానీ ఆయన తిరిగి శిక్షించలేదు. ఎంత కొడుతున్నా కానీ, ఎంత ఇసుకిస్తున్నా కానీ, ఎంత హింసిస్తున్నా కానీ, ఎంత ఉమ్మి ఆయన ఊస్తున్నా కానీ ఆయన మీద ఆయన తిరిగి వారిని ఒక్క మాట కూడా అనలేదు, ఒక మాట కూడా శిక్షించలేదు. వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగరు, వీరిని క్షమించము అని చెప్పి అడిగాడు. చూడండి, మరి ఆయన ఈ రోజుల్లో ఆయన జన్మదినాన్ని గుర్తు చేసుకున్నటువంటి ఈ రోజుల్లో మనం ఎట్లా ఉండాలంటే, నిజంగా ఈ ఒక్క రోజుల్లోనే కాదు మనం ఆయన తలుచుకోవాల్సింది, ఈ ఒక్క రోజే కాదు ఆయన మనకు నిజంగా రక్షకుడు అని చెప్పి మనం నమ్మాల్సింది, ఈ ఒక్క రోజుల్లోనే కాదు ఆయన మనల్ని రక్షించడానికి వచ్చాడని చెప్పి మనం నమ్మాల్సింది. ఆయన ఎప్పుడైతే మనం నమ్ముతామో, ఏమని విశ్వసిస్తామో, ఆయన నిజంగా నా కోసమే వచ్చాడు, ఈ లోకం కోసం వచ్చాడు, ఈ లోకంలో నేను ఉన్నటువంటి నా కోసం ఆయన ఈ లోకంలోకి వచ్చాడని చెప్పి విశ్వసించినప్పుడు నిజంగా మనం ఒక రక్షణను చూస్తాం, నిజంగా మన జీవితాల్లో మార్పును చూస్తాం. ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో, ఎప్పుడైతే ఎదుటి వారిని క్షమించే గుణం మనకు ఉంటుందో, ఎప్పుడైతే ఎదుటి వారిని వారు ఎన్ని మాటలు అంటున్నా కానీ, వారు ఎన్ని దెబ్బలు కొడుతున్నా కానీ, వీరు ఏం చేస్తున్నారో పోనీలే, వారు ఏంది తెలియక చేస్తున్నారులే అని ఎప్పుడైతే మనం క్షమించే గుణం మనలో ఉంటుందో, అప్పుడు దేవుడు మనల్ని అంగీకరిస్తాడు, అప్పుడు దేవుడు మనల్ని అంగీకరిస్తాడు, అప్పుడు దేవుడు మనల్ని గొప్పవారిగా చేస్తాడు, అప్పుడు మనల్ని దేవుడు ఇంకా ఏ విధంగా ఆయన వాడాలనుకుంటున్నాడో ఆ విధంగా దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఆయన మనల్ని ప్రేమ మాత్రమే చూపించడానికి లోకంలోకి రాలేదు. మనం చెప్పుకున్నాం, మనం ఒక ఇంట్లోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టుకొని తినిపించినంత మాత్రాన, తినిపించి మరలా పంపించినంత మాత్రాన అది కృప అయిపోదు. మరలా తిరిగి వచ్చి నీ దగ్గర ఒక 100 రూపాయలు అంటే 100 రూపాయలు ఇచ్చి సహాయం చేసినంత మాత్రాన అది కృప అయిపోదు. లేకపోతే నువ్వు ఇంట్లోకి తీసుకొని వచ్చి నీ పక్కనే కూర్చోబెట్టుకొని అన్నం పెట్టి నీ పక్కనే పండుకోబెట్టి మళ్ళీ తెల్లారి పంపించేసినంత మాత్రాన అది కృప అయిపోదు. ఎప్పుడైతే నీతో పాటే కూర్చోబెట్టుకొని తినబెట్టుకుంటావో, నీతో పాటే కూర్చోబెట్టుకొని సాయంత్రం మాటలు చెబుతావు, ఎప్పుడైతే నువ్వు నాతోనే ఉండు, జీవితాంతం నాతోనే ఉండు, నేను నిన్ను చూసుకుంటాను నువ్వు చచ్చేంత వరకు అని చెప్పి ఎప్పుడైతే చెప్తావో, అది నిజమైన కృప, అది నిజమైన కృప. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కోసం అదే చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నేను ఉండు స్థలంలో మీరు కూడా ఉండేలాగానే నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను అన్నాడు. నేను ఉండు స్థలంలో మీరు ఉండేలాగానే నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్పాడు.
చూడండి, ఈ రోజుల్లో ఒక మంచి ఉద్యోగస్తుడు ఒక ఉద్యోగానికి అంటే ఇప్పుడు ఎట్లాంటి రికమెండేషన్లు చేయలేదు ఎక్కడంటే ఐటీ కంపెనీలు ఎక్కువ రికమెండేషన్లు చెల్లుతూ ఉంటాయి. అరే నువ్వు కూడా ఒక ఐటీ కంపెనీలో చేస్తున్నావు కదా, మన వాళ్ళని తీసుకెళ్ళు అంటూ ఉంటారు కదా. మంచి కంపెనీలో చేస్తున్న ఉద్యోగం ఇంకా రిఫర్ చేసి మన ఒక 4-5 తీసుకెళ్ళు అంటూ ఉంటారు. కానీ ఒక ఉద్యోగం చెప్పి ఇవ్వడానికి వాడు ఇక్కడికి వస్తే నన్ను దాటి వెళ్ళిపోతాడేమో, ఈ ఉద్యోగంలోకి వస్తే నాకు 20,000 జీతం అయితే వాడు బాగా ఉద్యోగం చేసి 25,000 వాడు సంపాదిస్తాడేమో అని చెప్పి మనం ఏం చేస్తాం, వాళ్ళని రానిస్తామా? రానివ్వం. అరే ఇక్కడికి వస్తే మళ్ళా ఇక్కడ మనం చేసేవన్నీ తీసుకెళ్ళి మన వాళ్ళకి చెప్పేస్తాడేమో అని చెప్పి ఇంకొకరిని ఎదగటానికి మనం ఇష్టపడం కదా. స్వార్థపూరితమైన హృదయాలు మనవి, స్వార్థంతో కూడుకున్నటువంటి హృదయాలు మనవి, స్వార్థంతో నిండిపోయి ఉన్నటువంటి మనస్సులు మనవి. కానీ ఆయన మనసు అట్లాంటిది కాదు, ఆయన గుణం అట్లాంటిది కాదు. నేనుండు స్థలంలోనే మీరు ఉండలాగానే నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్పాడు. నేను ఉండే స్థలంలో మీరు కూడా ఉండాలి, నేను ఒక్కడినే కాదు మీరు కూడా నాతో పాటు ఉండాలి అని చెప్పి నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్పి ఆయన సెలవు ఇచ్చాడు. చూడండి, మనం ఆయన చూడలేమని, మనం ఆయన దగ్గరికి చేరుకోలేమని చెప్పి ఆయన ఈ లోకంలోనికి దిగి వచ్చాడు. ఆయన ఈ లోకంలోకి దిగి వచ్చాడు. మరి ఆయన చూడండి, ఆయనకి ఏం అవసరం? మరి ఒక రాజు కుటుంబంలో పుట్టాడు, ఒక రాజుగా వచ్చాడు. ఆయన ఒక రాజుగా వచ్చినప్పుడు రాజు కుటుంబంలో పుట్టి ఉండొచ్చు కదా, ఆయన రాజు కుటుంబంలో పుట్టి ఉండొచ్చు కదా. వెళ్ళి హేరోదు రాజుని అడిగారు, ఎక్కడ పుట్టాడు? యూదుల రాజుగా పుట్టినవాడు మీ ఇంట్లో ఏమైనా జన్మించాడా అని చెప్పి హేరోదు రాజుని అడిగారు కదా. ఎందుకు అనుకుంటారు హేరోదు రాజు ఇంట్లోనే జన్మించి ఉంటాడని? మరి ఆయన ఒక రాజుగా పుడుతున్నాడు, మరి గొప్పవాడు ఆయన, రాజు ఇంట్లోనే పుడతాడు, ఈ చిన్న చిన్న ఇళ్లలో ఎందుకు పుడతాడు అని చెప్పి రాజు దగ్గరికి వెళ్ళి అడిగారు. మరి ఆయన రాజు ఇంట్లోనే పుట్టిండొచ్చు కదా, రాజులాగానే పుట్టిండొచ్చు కదా. కానీ రాజు ఇంట్లో పుడితే ఒక రాజు మాత్రమే చూడగలడు, ఒక రాజు కుటుంబం మాత్రమే చూడగలదు, లేదా ఆ రాజుకు సంబంధించిన వారు మాత్రమే ఆ రాజు కుటుంబంలో పుడితే చూడగలరు. కానీ సామాన్యులందరికీ నేను అందుబాటులో ఉండాలి, సామాన్యులందరూ నన్ను చూడాలి, సామాన్యులందరూ నా దగ్గరికి రావాలని చెప్పి ఆయన ఎక్కడ జన్మించాడు? పశువుల పాకలో జన్మించాడు. చూడండి ఎంత గొప్ప దేవుడు ఆయన, ఎంత గొప్ప దేవుడో చూడండి ఆయన. మరి రాజు ఇంట్లో పుట్టిండొచ్చు కదా, రాజుతో పాటు పుట్టిండొచ్చు కదా. రాజు ఇంట్లో మరి గొప్ప పాలరాయి మీద పుట్టి పెరగాల్సినటువంటి వాడు ఎక్కడ పుట్టాడంట? గడ్డిలో, పశువులు ఉన్నటువంటి గడ్డిలో పాకలో ఆయన జన్మించాడు. చూడండి ఎందుకు వచ్చాడంటే ఆయన ఈ లోకంలోకి నిన్ను నన్ను రక్షించడానికి అని ఇచ్చాడు. ఎప్పుడైతే అది నిజంగా మనం విశ్వసిస్తామో, ఆయన నా కొరకే ఈ లోకంలోకి వచ్చాడని చెప్పి మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో అప్పుడే మనం రక్షణను చూస్తాం, అప్పుడే మన జీవితాల్లో మార్పుల్ని చూస్తాం, అప్పుడే మన జీవితాల్లో కొత్త అనుభవాలను ఇంకా ఎదుర్కోగలుగుతాం. అప్పుడే దేవుడు మనకి నూతన జీవితాన్ని నీకు ఇచ్చి నువ్వు చేయాల్సింది చాలా ఉంది. నువ్వు విన్నట్లుగా కూర్చోవడం కాదు, నువ్వు విన్నది తీసుకెళ్ళి ప్రకటించాలి, ప్రచురం చేయాలి, నువ్వు అందరికీ విన్నది అని చెప్పి చెప్తాడు. ఇప్పుడైనా కానీ మనం చేసేది ఏంటంటే, ఇక్కడ వింటున్నాం క్రిస్మస్ గురించి, ఈ రోజుల్లోనే తెలుసుకుంటున్నాం, ఈ రోజుల్లోనే మనం రక్షకుడు మా కొరకు వచ్చున్నాడు అని చెప్పి అంటున్నాం. మరలా తిరిగి వచ్చే డిసెంబర్ వరకు మరలా రక్షకుడు అనేది మనకి కనిపించాడు, మరలా కనిపించాడు. మళ్ళీ సంవత్సరం ఆగాలి ఆయన పుట్టాలంటే మనకి. ఆయన నిజంగా రక్షకుడిగా ఈ లోకంలోకి వచ్చాడు, ఆయన నిజంగా నన్ను రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చాడు. నిజంగా ఆయన నన్ను రక్షించి ఆయన రాజ్యానికి వారసులుగా చేసుకోవాలి, ఆయన కుమారుడిగా నన్ను చేసుకోవడానికి ఈ లోకంలోకి వచ్చాడు, ఆయన కుమార్తెగా నన్ను చేసుకోవడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడని చెప్పి ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో, ఎప్పుడైతే మనం నమ్ముతామో అప్పుడు ఆయన రక్షణ కార్యాలు మనం చూడగలుగుతాం, అప్పుడు ఆయన కార్యాలు మనం చూడగలుగుతాం, అప్పుడు ఆయన కార్యాలు మనం వినగలుగుతాం. వింటున్నాము కానీ చూడలేకపోతున్నాం. ఎవరో జరుగుతుంటే, ఎవరో చెప్పుకుంటుంటే వింటున్నాం ఆయన కార్యాలు. మనం ఈ రోజుల్లో మన జీవితాల్లో కార్యాలు చూడలేకపోతున్నాం. అంటే మన అవిశ్వాసం వలన, మన అవిశ్వాసాన్ని బట్టి కార్యాలు చూడలేకపోతున్నాం. కాబట్టి మనం కూడా విశ్వసించాలి. ఆయన రక్షకుడిగా వచ్చాడు అని చెప్పి మనం విశ్వసించినప్పుడు ఆయన కార్యాలు మనం చూడగలుగుతాం. సరే, ఇప్పుడు ఇంకొక కార్యక్రమం ఉంది, బర్త్డే కార్యక్రమం ఉంది కాబట్టి అది కూడా ఒకసారి చూద్దాం. చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయం 40వ వచనం.
దేవుని దయ ఆయన మీద నుండును. బాలుడు ఎట్లా ఉండాలంట? జ్ఞానముతో ఉండాలంట. జ్ఞానముతో అంటే ఇప్పుడు చిన్నపిల్లలకి చిన్న వయసు నుంచే జ్ఞానం అంటే మనం అందిస్తాం వాళ్ళకి జ్ఞానం. అంటే వారందరికీ వారికి కలిగిద్దా జ్ఞానం? ఎట్లా పెరగాలి? అరే ఈరోజు ఆదివారం చర్చిలో కూర్చోవాలి అని చెప్పి వారందరికీ వారికి తెలిసిద్దా? ఎవరు చెప్తే తెలిసిద్ది? తల్లిదండ్రులు చెప్తే తెలిసిద్ది. అరే ఈరోజు సోమవారం మరలా తిరిగి స్కూల్కి వెళ్ళాలి అన్న విషయాన్ని పిల్లలకి తెలియదు. నువ్వు తల్లిదండ్రులుగా నువ్వు చెప్పాలి వారికి, ఈ పని ఈ టైంలో చేయాలి, ఈ సమయంలో ఈ పని చేయాలి, లేదా ఈ వయసులో నువ్వు ఇట్లా నడుచుకోవాలి అని చెప్పి బిడ్డలకి తల్లిదండ్రులు చెప్పాలి. ఆ జ్ఞానాన్ని అందించాల్సిన తల్లిదండ్రులు. ఆ జ్ఞానం దేవుడు ఇస్తాడు. దేవుడు ఇచ్చే జ్ఞానం దేవుడు ఇస్తాడు. బిడ్డలు ఏం చేస్తారంటే ఇప్పుడు బయట కుక్కలు చూస్తూ ఉంటాం. ఎంత కొట్టినా కుక్క ఎంత నెట్టేసినా కానీ ఆ కాలుతో తన్ని నా కోడి పిల్లలనైనా కానీ మరలా తిరిగి ఆ కోడి పిల్ల ఎక్కడికి వచ్చి ఉంటుంది? తన తల్లి రెక్కల కిందకే వచ్చి కూర్చుంటుంది. అట్లాగా మనం కూడా దేవుడిచ్చే జ్ఞానం దేవుడిస్తాడు. బిడ్డలు కూడా ఏం చేస్తారంటే మా తల్లిదండ్రులు ఎట్లా నడుచుకుంటున్నారు, మా తల్లిదండ్రులు ఎట్లా ఉంటున్నారు, ఎట్లానే నేను జీవించాలి కదా, అట్లానే నేను కూడా ఉండాలి కదా, మా తల్లిదండ్రులు ఏ విధంగా అయితే తెలివిగా బయటకు వెళ్తే ఏ విధంగా ఉంటున్నారో అటువంటి తెలివి నాకు ఉండాలి కదా అని చెప్పి బిడ్డలు ఎక్కడి నుంచి నేర్చుకుంటారంట? తల్లిదండ్రుల దగ్గర నుంచి నేర్చుకుంటారు. మరి నేను ఎప్పుడు చెప్తా ఉంటాను బిడ్డల్ని తిట్టకూడదు అని. చిన్నపిల్లల్ని అస్సలు తిట్టకూడదు. మనం ఏంటంటే చిన్న కోపం రాగాలని ఒరే గాడిద అని తిట్టేస్తాం. మరి గాడిద అయితే ఏమంటారు? వాళ్ళ తల్లి ఏమైంది? వాళ్ళ తండ్రి ఏమవుతాడు? గాడిద తల్లి గాడిద తండ్రి అవుతారు కదా. అందుకని అట్లా తిట్టకూడదు. వారికి తిట్టులు కాదు మనం నేర్పించాల్సింది, వారికి ఆ మాటలు కాదు మనం నేర్పించాల్సింది, వారికి మన స్వభావాన్ని కాదు వారికి ఇవ్వాల్సింది. మనం ఏమి ఇవ్వాలంటే వారికి దేవుని యొక్క భయాన్ని వారికి నేర్పించాలి, జ్ఞానాన్ని వారికి ఏ విధంగా నడుచుకోవాలో వారికి నేర్పించాలి. అటువంటిది వాళ్ళకి నేర్పించాలి. కానీ మన యొక్క స్వభావాన్ని లేదా మన యొక్క పాపాలని వారికి ఇవ్వకూడదు. ఎన్నో చూస్తున్నాం ఈ రోజుల్లో పిల్లలకి. వారు ఎంత చక్కగా ఉంటున్నా, ఎంత భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో ఉంటున్నా కానీ వారికి ఏదో ఒక నష్టం, ఏదో ఒక బాధ, ఏదో ఒక శ్రమ వస్తుంది అంటే అది యొక్క పితరుల పాపాల వల్లనే వస్తున్నాయి. అది ఒక పితరుల పాపాల వల్లనే వస్తున్నాయి. పితరులు చేసినటువంటి పాపాలు వారి దేవుని సన్నిధిలో ఒప్పుకోకపోవటం వలన అవి తిరిగి వచ్చి బిడ్డల మీద పనిచేస్తున్నాయి. బిడ్డల మీద ఆ విధంగా వారు ఏ విధంగా ఎట్లా చదువుల్లో ముందుకెళ్ళాలి, ఒక పనిలో ముందుకెళ్ళాలని చెప్పినా కానీ వారు వెళ్ళలేకపోవడానికి కారణం ఆ దోషాలు, ఆ పాపాలు. ముందుగా తల్లిదండ్రులైనటువంటి వారు కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల కోసం ప్రార్థన చేయాలి. ఎప్పుడు నువ్వు ప్రార్థన చేయడం అంటే ముందు నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు నిత్యముగా నువ్వు కడగబడిన తర్వాత నీ బిడ్డల కోసం నువ్వు ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో ముందు నువ్వు కడగబడాలి. ఆయన రక్తంలో కడగబడి నేను ఇట్లా ఉంటున్నాను ప్రభువా, నా పాపాలు నేను ఏదైనా తెలియకుండా తప్పు చేసి ఉంటే అది తిరిగి నా బిడ్డల మీదకి రానివ్వకుండా కాపాడాయా అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అటువంటి ప్రార్థన మనం చేసిన తర్వాత మళ్ళీ బిడ్డల కోసం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆయన మనకి బిడ్డలకి చక్కగా ఆయుష్ని ఇస్తున్నాడు. సంవత్సరం మొదలుకొని సంవత్సరాంత వరకు ఆయన కాపాడుతున్నాడు కదా. చూడండి ఒకసారి మళ్ళా కీర్తనలు 65, కీర్తనల గ్రంథం 65వ అధ్యాయం 11వ వచనం. 65:11 సంవత్సరములు నీ దయా కిరీటమును ధరింపజేసి ఉన్నావు, నీ జాడల సారము వెదజల్లుచున్నవి. చూడండి, సంవత్సరము నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. ఆయన మనకి సంవత్సరం అంతా వదులుకో, ఇంకొక సంవత్సరం దయా కిరీటాన్ని, నూతన దయా కిరీటాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. అటువంటి దయా కిరీటాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. అటు దాన్ని బట్టి ఎట్లా జీవించాలి? దేవుడికి విరోధంగా జీవించడం కాదు. దేవుడికి విరోధంగా జీవించడం అంటే బిడ్డల్ని దేవుని సమయం దేవునికి కేటాయించాలి అని చెప్పి బిడ్డలకు నేర్పించాలి. దేవుని సమయాన్ని దేవునితోనే ఉండాలి అని చెప్పి తల్లిదండ్రులు బిడ్డలకు నేర్పించాలి. దేవుని సమయాన్ని దేవునితోనే నడుచుకోవాలి, దేవుని వాక్యంలోనే ఉండాలి, దేవుని వాక్యంలో ఉన్నటువంటి మాటలు, కంఠస్థ వాక్యాలు బిడ్డలు నేర్చుకోవాలని చెప్పి తల్లిదండ్రులు బిడ్డలకు నేర్పించాలి. మరి ఆయన సంవత్సరం మొదలుకొని సంవత్సరం దయాకిరీటాలు మనకి ఇస్తున్నాడు. ఇంకొక నూతన ఈ 2024 సంవత్సరం అయిపోతుంది, 2025 సంవత్సరం దేవుడు మనకి ఇస్తున్నాడు. మనందరి జీవితాల్లో నూతన సంవత్సరం మనకి దేవుడు మరలా తిరిగి ఇస్తున్నాడు. మరి ఈ సంవత్సరం అంతా మనం ఎట్లా జీవించాము? ఈ సంవత్సరం అంతా దేవుడు మనకి ఇంకొక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఇప్పటికైనా కానీ మీరు మారుతారు, ఇప్పటికైనా కానీ నన్ను ఎరుగుతారు, ఇప్పటికైనా కానీ నన్ను రక్షకుడిగా అంగీకరిస్తారు అని చెప్పి ఆయన ఇంకా వేచి చూస్తున్నాడు.
ఇంకా ఎదురు చూస్తున్నాడు ఆయన మన కోసం. కాబట్టి మనం నేర్పించాల్సింది పిల్లలకి, ఆయన నిజమైన రక్షకుడు, ఆయన నిజంగా రక్షకుడిగా ఈ లోకంలోకి వచ్చాడు, మనల్ని రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చాడు, ఆయనే మనకి రక్షణ, ఆయనే మనల్ని రక్షించేదని చెప్పి బిడ్డలకి నేర్పించినప్పుడే మరి ఒక సంవత్సరాన్ని దేవుడు బిడ్డలకి జీవితాల్లో ఇంకా పెంపుతూ ఉంటాడు, పెంచుతూ ఉంటాడు. బిడ్డల జీవితంలోనే కాదు, మన యొక్క ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుని చేసేది ఏంటంటే, ఈ సంవత్సరం అంతా 2024 సంవత్సరం ఎన్ని ఆటంకాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని శ్రమలు వచ్చినా కానీ బయట చూస్తుంటే ఎంతో ఘోరమైన పరిస్థితి. మొన్న సరోజనమ్మ కోసం హాస్పిటల్కి వెళ్ళాం. అసలు ఎట్లా ఉందంటే, అది ఆ రోడ్లో వెళ్తుంటే అదొక ఊరులాగా ఉంది. అదొక ఊరే నిజంగా. రోడ్ల మీద సైడ్ పొనుకొని, గవర్నమెంట్ హాస్పిటల్లో సైడ్ పొనుకొని కూర్చున్న వాళ్ళు కూర్చొని, ఐసీయూ వార్డులోకి వెళ్తే చిన్న చిన్న వయసులో ఉన్నటువంటి వాళ్ళు ముక్కుల్లో ట్యూబులు పెట్టుకొని ఎంత ఘోరంగా ఉన్నారంటే, అసలు నిజంగా చూస్తే దేవుడు అసలు నిజంగా మనల్ని ఎంత కాపాడుతున్నాడు, నిజంగా మనకి ఎంత చక్కటి జీవితాన్ని మనకు బ్రతకమని ఇస్తున్నాడు. వారికి బ్రతకాలని ఆశ ఉన్నా కానీ వారు ఎంతో ఆ ఊపిరి తీసుకోవటానికి కూడా బాధపడుతూ బెడ్ల మీద పడి మూలుగుతున్నారు వాళ్ళు. ఈ రోజులో మనకు ఒక శ్రమ వస్తే మనం అనుకుంటుంది ఏంటంటే, ఎందుకు నాకు ఈ జీవితం, నేను చచ్చిపోతే బాగుండు అనిపిస్తుంది మనకి. అటువంటి ఆలోచనలు మనకు వస్తున్నాయి ఈ రోజుల్లో, అటువంటి తలంపులు మనకు వస్తున్నాయి. కానీ వారికి బ్రతకాలన్నా కానీ మూలుగుతా బెడ్ల మీద పడుకొని అల్లాడిపోతున్నారు. నిజంగా వాడిని చూసి మేము ఎంతగానో బాధపడ్డాం. అక్కడ తల్లికి ప్రార్థన చేయడానికి వెళితే అన్నయ్య దగ్గరికి వచ్చి, మా ఒక అతనికి పెరాలసిస్ వచ్చి బాగాలేదంట, ఆయన దగ్గరికి ముస్లిమ్స్ వాళ్ళు వచ్చి ప్రార్థన చేయని చెప్పి తీసుకెళ్ళి ప్రార్థన చేయించుకున్నారు. చూడండి, నిజంగా అక్కడ చూస్తే ఎట్లా ఘోరంగా ఉందంటే పరిస్థితి గవర్నమెంట్ హాస్పిటల్లో. నీకు తెలుసు కదా పవిత్ర, గవర్నమెంట్ హాస్పిటల్ ఎట్లా ఉంటుందో, ఎంత భయంకరంగా ఉందంటే అంత ఘోరంగా ఉంది గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి. కానీ దేవుడు మనకు చక్కగా జీవితంలో సంవత్సరానికి మంచి జీవితాలను మనకి ఇస్తా. మంచిగా బ్రతకండి అయ్యా, మీరు నా కోసం బ్రతకండి, నా సువార్తను ప్రకటించడానికి బ్రతకండి, నా నామమును మహిమపరచడానికి మీరు బ్రతకండి, నన్ను గణపరచడానికి మీరు బ్రతకండి అని చెప్పి మనకి జీవితంలో మనకి ఇంకొక సంవత్సరాన్ని మనం ఇస్తుంటే మన జీవితాలను ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నాం. అటువంటి జీవితాలను కాదు మనం జీవించాల్సింది, మన జీవితాన్ని ఆయనకు అప్పగించుకోవాలి. ఇది మొదలుకొని ఇంతవరకు నా ఇష్టానుసారంగా నా జీవితాన్ని నేను జీవించాను, ఇది మొదలుకొని నేను నా జీవితాన్ని నేను ఆయన కోసం బ్రతకాలి, నా జీవితాన్ని నేను ఆయనకి అప్పగించుకోవాలి. ఏంటి బ్రతుకుట క్రీస్తే, నా మట్టుకైతే చావైతే చూడండి, మరి చావైతే లాభమే. నా జీవితంలో నేను బ్రతికితే దేవుడి కోసం బ్రతుకుతాను, చచ్చిపోయినా కానీ దేవుని కోసం చనిపోతానని ఆ విధంగా ఉండాలి. కానీ ఇదొక శ్రమ రాగాలనే, ఇదొక బాధ రాగాలనే అటువంటి తలంపులు, అటువంటి ఆలోచనలు మనకు రాకూడదు. అటువంటి ఆలోచనలు మనకు వస్తున్నాయి అంటే, అటువంటి తలంపులు మనకు హృదయంలో తట్టుతున్నాయి అంటే మనకు సాతాను చేరువుగా ఉన్నాడు, సాతాను మనకు దగ్గరగా ఉన్నాడు. సాతాను మనకు దగ్గరై దేవుణ్ణి దూరం చేసుకున్న సమయంలో అటువంటి తలంపులు మనకు వస్తాయి. కాబట్టి రాత్రికాల సమయంలో మనందరం ప్రార్థన చేసుకోవాలి. మన జీవితాల్లో, ప్రభా నా జీవితాల్లో సాతాను దగ్గరగా వస్తున్నాడేమో, నేను దూరం చేసుకుంటున్నానేమో ప్రభా, నువ్వు రక్షకుడిగా ఈ లోకంలోనికి వచ్చావు, ఆ సాతాను బంధకాల నుంచి నన్ను విడిపించాయా, నన్ను రక్షించాయా అని చెప్పి రాత్రికాల సమయంలో అందరూ తలలోంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. చిన్న బిడ్డ అభిషేక్ కోసం కూడా మనందరం ప్రార్థన చేయాలి. ఆ బిడ్డకి నూతన సంవత్సరాన్ని దేవుడు ఇచ్చాడు, సంవత్సరము నూతన దయాకిరీటాన్ని ఆ బిడ్డకు అనుగ్రహించాడు. దేవుడు మంచి జ్ఞానాన్ని ఆ బిడ్డకి ఇచ్చి చదువుల్లో చక్కగా రాణించడానికి ఆ బిడ్డకి మంచి తెలివిని, జ్ఞానం ఇవ్వని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అందరి తలలోంచి కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేద్దాం. చేయండి, ప్రార్థన చేయండి. చెప్పబడిన వాక్యం ప్రకారంగా ప్రార్థన చేయండి. ఒకరు ప్రార్థన చేయండి. ఆట ప్రిపేర్ అయ్యారా మన వాళ్ళు? నాకేం వెనకెళ్ళింది వాళ్ళ అమ్మాయి వచ్చిందా? అవును తండ్రి, దేవుడు అయ్యా, అవును దేవా, స్వార్థము లేకుండా తండ్రి
మేమైతే తండ్రి స్వార్థముతో కూడుకున్న హృదయాలు దేవా, స్వార్థముతో కూడుకున్న మనసులతో మేము ఈ లోకంలో జీవిస్తున్నాము దేవా. కానీ తండ్రి నువ్వైతే కానీ ప్రభా ఎటువంటి స్వార్థము లేకుండా దేవా, నేను ఉండు స్థలంలో మీరు కూడా ఉండులాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానన్నావు తండ్రి. ఇంత గొప్ప దేవుడు అయ్యా. ఎక్కడ కూడా తండ్రి ఒక మనిషి స్వార్థం చూపిస్తా ఇంకొక మనిషిని పైకి రానికుండా అనగదొక్కుతున్నటువంటి ఈ రోజుల్లో దేవా, ఎంతో ప్రభా ప్రేమతో తండ్రి నేనుండు స్థలంలో మిమ్మల్ని ఉంచుతానని చెప్పారు తండ్రి. దేవా నిజంగా మీరు నిజంగా రక్షకుడిగా ఈ లోకంలోకి వచ్చాడని తండ్రి మేమందరం విశ్వసించి ప్రభా మీ సన్నిధిలో దేవా రక్షకుడిగా నువ్వు మా కోసం వచ్చావు, మమ్మల్ని రక్షించు తండ్రి అని చెప్పి నీ సన్నిధిలో ప్రార్థన చేసే వాళ్ళగా ఉండడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభా. ఈ రాత్రికాల సమయంలో తండ్రి జన్మదిన వేడుకలు చేసుకున్నటువంటి అభిషేకాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. చిన్న బిడ్డకి తండ్రి నూతన దయా కిరీటాన్ని ఆ బిడ్డకి అందించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు. ఈ సంవత్సరం అంతా కూడా తండ్రి ఆ బిడ్డకి చదువుల్లో కానివ్వండి దేవా, ఆ బిడ్డ చేసిన పనుల్లో కానివ్వండి తండ్రి, ఆ బిడ్డకి తండ్రి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి కాపాడినందుకు నీకు వందనాలు స్తోత్రాలు దేవా. మరలా తిరిగి నూతన సంవత్సరంలో కాబట్టి అడుగు పెడుతుండగా తండ్రి దేవా నాయన ఈ జన్మదిన వేడుకల్ని జ్ఞాపకం చేసుకున్నటువంటి ఈ దినాల్లో తండ్రి నాయన నిజంగా ఆ బిడ్డ కూడా దేవా నాయన ఎంతో ధన్యతగా ప్రభా చక్కగా నా కొరకు నా రక్షకుడు పుట్టి ఉన్నాడు అని చెప్పి తండ్రి ఆ బిడ్డ విశ్వసించి తండ్రి ఈ చిన్న వయసు నుంచే తండ్రి బాలుడి తండ్రి నాయన ఏ విధంగా నీ సన్నిధిలో నడుచుకోవాలి దేవా, ఏ విధంగా తండ్రి నీ వాక్యములో మెదగాలి తండ్రి, అటువంటి జ్ఞానాన్ని ఆ బిడ్డకు అనుగ్రహించమని అడుగుతున్నాం దేవా. తండ్రి ఆ బిడ్డని తండ్రి ఆ బిడ్డకు ఉన్నటువంటి తండ్రి చుట్టూ ఉన్నటువంటి ఎటువంటి శోధనలు ఉన్నా కానీ తండ్రి ఎటువంటి నాయన తల్లిదండ్రుల నుంచి ప్రభు మంచి ఆరోగ్య తండ్రి మంచి జ్ఞానాన్ని నేర్పే వాళ్ళగా ఉండడానికి సహాయం దయచేయండి దేవా. ఏ విధంగా తండ్రి నాయన కుటుంబానికి కావాల్సినటువంటి నాయన మేలులు తండ్రి కుటుంబానికి కావాల్సినటువంటి ఆశీర్వాదాన్ని మీరు దయచేయమని అడుగుతూ దేవా. కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని అంటూ తండ్రి ఈ రాత్రికాల సమయ ప్రార్థన మీ సన్నిధిలో చేర్చుకోమని నజరేయుడైన జీవం కలిగిన యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కొందనాలండి కార్యక్రమం అధ్యక్షులు వారు చెప్తారు. మంచి వర్తమానాలు తెలియజేసుకుంటున్నాను. క్యాండిడేట్స్ అందరూ సాంగ్ నేర్చుకొని వచ్చారు కదా, నేర్చుకున్న వాళ్ళు పాడబడినట్లయితే అందరు లేచి నిల్చున్నట్లయితే క్యాండిడేట్స్ ఆడ పాడతారుగా ఇవాళ నేర్చుకున్నారుగా బాగా అప్పులు పోకుండా. అండ్ ముందుకు రండి అక్క, ఎందుకు వెనక్కి వెళ్ళారేంది? నీ ప్లేస్ ఆడా ఏడా ఎందుకు వెనక్కి వెళ్తున్నారు? అంకుల్ ఇంకా హానోక్ అంకుల్ సురేష్ అన్న రండి 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 అన్న రండి 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 అంకుల్ వస్తున్నారు. పాడండి అక్క పాట మమ్మీకా, మమ్మీని వంట పాడాలంట పాట. నా పెద్దన్న రండి అన్న రండి 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 లెగవలేరా కొంచెంసేపు 2 నిమిషాలు ఆ పాట. లేవండి అందరు లేవండి. నా సురేష్ అన్న రండి అందరూ పాట నిఖిలన్న ఒకసారి ఒక లైట్ నుంచి కథ లైట్ లాభ నిఖిలు మీరు వాడలే మమ్మీ వాడదులే పాడదులే మమ్మీ లైట్ లాపునా నిఖిల్ వెళ్ళి లోపలికి రా. అందరు కరెక్ట్ పట్టుకోండి. ఆపండి అది కూడా ఆపేసి ఆ బైక్ లైట్ ఉంటుంది.
భక్తులారా లోకరక్షకుండు బెత్లెహేమందు నేడు జన్మించే రాజాదిరాజు ప్రభువైన యేసు నమస్కరింపరండి 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 ఉత్సాహముతో సర్వేశ్వరుడు నరరూపమెత్తి కన్యకు పుట్టి నేడు వేంచేసే మానవ జన్మ వెత్తిన శ్రీ యేసు నీకు నమస్కరించి నీకు నమస్కరించి నీకు నమస్కరించి పూజింతుము ఓ సుతలారా ఉత్సహించి పాడి రక్షకుడైన యేసును స్తుతించుడి పరపరుండా నీకు స్తోత్రమంచు నమస్కరింపరండి 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 ఉత్సాహముతో యేసుని ధ్యానించి నీ పవిత్ర జన్మ నార్పింతుము ఆరాధి వాక్యమయే నరరూపు నమస్కరింపరండి 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 ఉత్సాహముతో లైట్స్ ఆన్ చేయండి. చిన్న చక్క చదువుతాడు. అందరు అధ్యక్ష వారితో పలకండి. అందరూ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, వెరీ వెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, వెరీ వెరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ కేక్ కటింగ్ ఉంది. దయచేసి అందరూ కూర్చోండి. అందరు కూర్చున్నది నెక్స్ట్ కేక్ కటింగ్. అటు పెట్టండి, గోడ మీద పెట్టండి, గోడ మీద పెట్టండి. బర్త్డే బాయ్ రావాలి. కొంచెం కొంచెం ముందుకు వెళ్తే టేబుల్ అక్కడ వేస్తుంది. ఇవ్వండి, రేపు మీ షెడ్యూల్ ప్లాన్ 11. అడ్డుపట్టుకోండి ఇది కొంచెం చుట్టేవారు అక్కడ పక్కన పెట్టేసి నేను జుట్టు వేసుకుంటా, పక్కన పెట్టేసి ఇది నేను జుట్టు ఇక్కడ పెట్టుకుంటా. అవసరం లేదు, ఇంకా అవసరం లేదు. పాడండి, పాట పాడండి. పాటలు ఏం లేదా? పుట్టినరోజు పాట కూడా రావా? ఇక్కడే అన్న, చిన్న సెంటర్లో ఇక్కడ కరెక్ట్గా వచ్చింది. కరెక్ట్గా వచ్చింది ఇక్కడ అయితే. కదలచ్చు మొక్క, అది కాదు, అది వద్దులే. ఇది తీసుకురా, బయట తీసుకెళ్ళిపో. మైక్లో పెట్టండి అమ్మ, పాట మైక్లో పెట్టండి. చెప్పు
బండి తీసుకురాలేదు శాస్త్రి. అంటే మీరు కొద్దిగా అటో ఇటో కొద్దిగా జరగాలంటే లైవ్ 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 భూమి పాట పెట్టండి, బర్త్డే పాట పెట్టండి. మైక్ మైక్ బర్త్డే సాంగ్ చేసినాక వాళ్ళు కట్ చేయాలి. చూస్తున్నాం. పరిశుద్ధుడా మౌనసురాలైన నామని బట్టి రాత్రి కలుస్తాను సమయాన్ని బట్టి కుటుంబాన్ని ప్రేమించిన తండ్రి అభిషేకులు నా తండ్రి బట్టి కళనాలు ప్రభావం అభిషేకులు ప్రతి రోజు నా తండ్రి మరి యొక్క సంవత్సరాలు నా తండ్రి జీవోతులు కలిసి అందరూ బట్టి నా తండ్రి కూడా ఆయన కేక్ కట్ చేస్తున్న సంతోషంతో ఆనందంతో ఆయన కేకులు పంచుకోవాలి నా తండ్రి కట్ చేస్తూ నా తండ్రి ఆయన సంతోషంతో ఆనందంతో ఆ కుటుంబం ఉంది నా తండ్రి నీకు మైనది ఇచ్చేవారు అంత్యచేరులో వాడుకోండి ఇష్టడికి ఎక్కడ కాపాడు సరిదించి అనేక సంవత్సరం సంతోషంతో ఆనందంతో స్థిస్తూ నా తండ్రి అలాగే నా తండ్రి జరిగినటువంటి సహాయం దయచేయమని ఈ సరిదించుకుని నా ప్రేమ రక్షకులను యేసుక్రీస్తు నామాన్ని ప్రార్థించిన తండ్రి. అరుణ్ అక్కడ లగాలి, నీ మీద పడింది. ఫోర్ ఫోటోస్ నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలే నీదే నేనేమవుదునో, నీ దయలే నీదే నేనేమవుదునో తెలియదయ్యా. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో చేయాలని ఆశిస్తారు అందరంత గొప్పవారిగా. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో చేయాలని ఆశిస్తారు అందరంత గొప్పవారిగా. నీ దయ ఉంటే వారు కాగలరు అధిపతులుగా, నీ దయ లేకపోతే ఇలలో బ్రతుకుట జరుగునా. నీ సిలువ నీడలోనే నన్ను దాచి ఉంచావని నా శేష జీవితాన్ని నీతోని గడపాలని. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నేలరాలి నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు, అపవాది కోరలకు
నీ పాదాల చెంతనే నీ పరవశించాలని నాయు ఉన్నంత వరకు నీ ప్రేమ పొందాలని నీ దయలో నేనున్నా ఇంతకాలం నీ కృపలో దాచినావు గతకాలం నీ దయలో నేనున్నా ఇంతకాలం నీ కృపలో దాచినావు గతకాలం నీ దయలే నీదే నేనే మౌతునా నీ దయలే నీదే నేనే మౌతునా తెలియదయ్యా నీ దయలో నేనున్నా ఇంతకాలం నీ కృపలో దాచినావు గతకాలం Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Abhishek. Happy birthday to you. Many greetings to you. Many greetings to you. Many greetings dear Abhishek. Many greetings to you. Happy long life to you. Happy long life to you. Happy long life dear Abhishek. Happy long life to you. May God bless you dear. May God bless you dear. May God bless dear Abhishek. May God bless you. ఆంటీ సలాం ఆంటీ ఆంటీ అమ్ములు పెట్టేయండి తల నేను వస్తాను ఎవరు రాదంట. అరే ఆగురా 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 ఇద్దరు కొడతాను. బాబు నువ్వు లేదు ఓకే వస్తా నిల్చండి తీసా సరే సరే ఓకే చాలా ఫోటోలు మనకి వస్తాయి వాట్సాప్లో మన దీనికి ఎందుకు మన కెమెరా బాగా మంచి కెమెరా తీసి ఫోటోలు వస్తాయి. ఓకే ఇట్రా ఇట్రా లైవ్ కట్టున్నది ఇట్రా ఇట్రా గడచిన కాలం కృపలో నన్ను దాచిన దేవా నీకే స్తోత్రం.
పగలు రేయి కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలము కృపలో నన్ను దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. మము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. మము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలము కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన కలుషము నాలో కానవచ్చిన కాదనక నన్ను కరుణించిన కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన కలుషము నాలో కానవచ్చిన కాదనక నన్ను కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలము కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. లోపములెన్నో దాగి ఉన్నను దాతృత్వముతో నన్ను నడిపించిన విధేయతలే ఆవరించిన దీవెనలెన్నో దయచేసిన లోపములెన్నో దాగి ఉన్నను దాతృత్వముతో నన్ను నడిపించిన విధేయతలే ఆవరించిన దీవెనలెన్నో దయచేసిన దీవించిన దేవా నీకే స్తోత్రము. దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము. దీవించిన దేవా నీకే స్తోత్రము. దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము. గడచిన కాలము కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. మము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. మము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. అన్న ఆశీర్వాదిస్తాడు. ఆశీర్వాదంతో ఈ కూడిని ముగించుకుందాం. ఆశీర్వాదంతో సెలవు తీసుకున్నాం. తండ్రి అయిన దేవుడి ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, అలాగే
అభిషేక్ బాధ్యత జరుగుతున్నటువంటి కుటుంబానికి అభిషేకం తోడు సదాకాలం తోడు మనందరినీ నడిపించను గాక. ఆమేన్. అందరి వందనాలు. అందరికీ వందనాలండి. ఈ యొక్క ఆరాధన ఇంతటితో ముగించబడింది. రేపు టైమింగ్ చెప్పన్నా. ఒక నిమిషం.